వీ షుడ్ బి వెరీ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. ఎందుకు అంటే ఆత్మ నడిపింపు లేకపోతే మనం ముందుకెళ్ళలేం. ఎందుకు? ఈ శరీరము దేవుని కార్యాలకు విరోధమై ఉంది. ఒక రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19, 20. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఆ నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మన బాడీ లోపల ఏది కూడా మంచిది లేదు. దేవుని కార్యాలకు ఆటంకంగానే కొన్ని విషయాలు ఉంటాయి తప్ప దేవుడి కార్యాలకు అప్రూవల్గా కొన్ని విషయాలు ఉండవు. అందుకే దేవుడు అక్కడ పౌలు ద్వారా ఏమంటున్నాడంటే, మీరు ఆత్మచేత నడిపింపబడాలి. మీరు ఆత్మచేత నడిపింపబడకపోతే మీరు ఏ విషయంలో కూడా సక్సెస్ఫుల్ కారు. ఆత్మచేత నడిపింపబడాలంటే, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడాలంటే కొంతమందిని కొన్ని విషయాలలో మనం కట్ చేసుకోవాలి. వాళ్ళని వదులుకోమని నేను చెప్పట్లేదు. దేవుడి కార్యాలు మనుషులకి, శరీరానికి అర్థం కావు గనక వాళ్ళ దగ్గర మనము ఆ విషయాలు డిస్కస్ చేయొద్దు. వాళ్ళ ముందర మనం ఏమేం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం లేదు. మూడవది, వీళ్ళున్నంత మటుకు వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి అంటే, ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ స్పిరిచువల్ మైండ్. దేవుని యొక్క మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ గుంపుతో మనం ఉన్నప్పుడే మనము క్షేమము, అభివృద్ధి పొందుకోగలుగుతాం. ఆ గుంపుతో ఒకవేళ లేకపోతే మన జీవితాలలో మనం దేవుని దగ్గర ఎదిగే పరిస్థితి ఉండదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే మన జీవితాలలో చాలా విషయాలలో మనం దేవుని యొక్క కార్యాలను చూడలేము. ప్రేమను నికోదీమును మీరు గమనించండి. ఆయన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసు ఆయనకి, కానీ దేవుని యొక్క ఆత్మ ప్రిన్సిపల్స్ ఏంటో ఆయనకు తెలిసే పరిస్థితి లేదు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండే. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడనే లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు నీటిలో బాప్తిసం తీసుకుంటావు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకవేళ నీవు గనక ఆత్మ చేత నడిపింపబడకపోతే, ప్రతిరోజు ఛాలెంజ్ ఇది. ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ 1000 ఎన్కౌంటర్స్ వేర్ యూ విల్ బి ఎన్కౌంటర్డ్ విత్ పీపుల్ హూ ఆర్ ఫ్లెష్. నికోదేము లాంటోడు, ఆయన సానిడ్రన్ మెంబర్, ఆయన బైబిల్ ప్రావీణ్యుడు, బైబిల్ చాలా తెలుసు ఆయనకి. బట్ గాడ్ ఈస్ సేయింగ్, మై సన్, అన్లెస్ యు ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్,
అంటే దేవుని యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి నీళ్ళు, రెండోది నువ్వు బాప్తీసంతో పాటు నీ జీవితంలో ఆత్మచేత నడిపింపబడకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యాలను చూడలేవు. దాని తర్వాత చదవక, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జీవించినది శరీరమును, ఆత్మ మూలముగా జీవించినది ఆత్మయునై ఉన్నది. ఇంగ్లీష్ లో ఏమని ఉందో తెలుసా? ఫ్లెష్ విల్ గివ్ బర్త్ టు ఫ్లెష్. అంటే నువ్వు లోకరీతి మనుషులతో ఉన్నావంటే లోకరీతి ఆశీర్వాదాలే వస్తాయి నీకు. అంటే లోకరీతిగా కావాల్సిన చెడు సాంగత్యమే నీకు వస్తుంది. ఆత్మతో నింపబడిన వ్యక్తులతో నువ్వు నడిచినవనుకో ప్రేమను వల్లరా, దేవుని ఆత్మతో నీవు సహవాసం చేసినవనుకో ప్రేమను వల్లరా, ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్ బట్ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిట్. అర్థమైందా? ఈరోజు అందుకే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు 2-3 గంటలు ఎందుకు సమయాన్ని కేటాయించి నీ జీవితంలో నిన్ను బ్లెస్ చేయాలంటే, చాలా మందిని బ్లెస్ చేయాలంటే దేవుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఇంకా ఫ్లెష్లీనే ఉంటుంది. ఎక్కడి నుండి చేస్తాడు దేవుడు, ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, మళ్ళీ మనం ఏదైనా ప్రయత్నం చేయాలేమో, మనం ఏదైనా స్టెప్ వేయాలేమో, మనం ఏ విధంగానైనా తొందరపడాలేమో, లేకపోతే ఇంట్లో కూర్చుంటే అవుతుందా, లేకపోతే అది చేస్తే అవుతుందా, ఇది చేస్తే అవుతుందా. ఫ్లెష్ ఎప్పుడు కూడా దేవుడి కార్యాలకు విరోధంగా మాట్లాడుతుంటుంది. శరీరం ఎప్పుడు కూడా ఉపవాసం చేస్తుంటే ఆకలేస్తుంటుంది. దేవుడి గురించి స్తుతిస్తూ ఉంటే కొన్నిసార్లు ఎంతసేపు స్తుతిస్తాం అనిపించవచ్చు. ఎందుకు? శరీరం టయర్డ్ అయిపోతుంది. శరీరానికి నిద్ర కావాలి, శరీరానికి తిండి కావాలి, శరీరానికి ఎన్నో కావాలి. కానీ ఆత్మకేం కావాలంటే దేవునితో సహవాసం కావాలి. దేవుడితో ఏ వ్యక్తి అయితే సహవాసం చేస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు. అందుకే ప్రేమను వలన నికోదేముని మీరు గమనించండి, ఆయన దేవుడి యొక్క సూచన, యేసు ప్రభు దేవుడి దగ్గర నుండి వచ్చిండు అని, దేవుడే అయి ఉన్నాడు అని నిర్ణయానికి రాలేదు. కానీ ఈయన లోపల ఏదో తేడా ఉంది, ఈయన లోపల ఏదో తేడా ఉంది ప్రేమను వలన. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, మన వాక్యాలలో హృదయానికి కుచ్చుకున్నట్టుగా ఉంటాయి. ఎందుకు హృదయానికి కుచ్చుకున్నట్టుగా మన వాక్యాలు ఉంటాయంటే, ఆత్మచేత ఏవైతే వాక్యం వస్తుందో, వాక్యం ఏంటి? వాక్యం సుత్తే ఉన్నదని ఇర్మియాలో చెప్పబడింది. వాక్యం ఏం చేస్తుంది? మన జీవితంలో ఉన్న కలుషంను, మన జీవితంలో ఉన్న దోషమును, వాక్యము ప్లస్ ఆత్మ కలిసి ఎప్పుడైతే మన హృదయంలోకి దేవుని యొక్క కార్యాలు వస్తాయో మన జీవితము సంపూర్ణంగా రూపాంతరపరచబడుతుంది. మీరు ఎన్నో మెసేజెస్ వినొచ్చు, కానీ ఇక్కడ వినే మెసేజెస్లో ఏంటి డిఫరెన్స్ అంటే, యూ విల్ బి ఏబుల్ టు సీ దట్ గాడ్ ఈస్ ప్రికింగ్ యూ టు చేంజ్ సమ్ థింగ్స్. కొన్ని విషయాలు మార్చుకోవాలి అనే మనస్సు నీకు వస్తుంది చూడండి, అది ఆత్మ ప్రేరేపణ. సో ఈ ఆత్మ ప్రేరేపణలో నువ్వు ఆత్మకి బర్త్నిస్తుంది, శరీరము శరీరానికి బర్త్నిస్తుంది. అందుకు నీ జీవితంలో నీవు రూపాంతరపరచబడాలంటే, నువ్వు బ్లెస్ అవ్వాలి అంటే, అందుకే యేసు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేసిన ఫస్ట్ థింగ్ అయినా వెళ్ళి ప్రజలకు సువార్త చెప్పలే, ఫస్ట్ పోయి డ్రై ఫాస్ట్ చేసిండు. ఎందుకంటే శరీరం కంట్రోల్ చేసుకోకుండా నువ్వు సేవ చేయలేవు. శరీరము దేవుని యొక్క ఆత్మ కింద ఆధీనంలోకి రాకపోతే ప్రార్థన చేయలేవు. శరీరము ఆత్మ కింద ఆధీనంలోకి రాకపోతే నువ్వు సువార్త చెప్పలేవు. ఆ శరీరము నీకు లోబడకపోతే, దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఆత్మకు లోబడకపోతే నీ జీవితంలో అద్భుతాలు జరగలేవు. ప్రేమను వల్ల ప్లీజ్ అండర్స్టాండ్, నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ హోలీ స్పిరిట్ గైడెన్స్. ఎన్నోసార్లు మన జీవితంలో భయము ఎందుకు వస్తుందంటే, శరీరంలో నుండి ఒక అంతర్భాగం భయము, మనకు తెలియని వాటి గురించి భయము, మనం చెయ్యని వాటి గురించి భయము, మనకు అర్థం కాని వాటి గురించి భయము, మనం ఏ దారిలో వెళ్ళలో వాటి గురించి భయము. కానీ ఆత్మ చేసే పని ఏంటంటే మనల్ని జీవింప చేస్తుంది. అక్క చదవక, శరీరం మనుషులను చంపేస్తుంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, యూ హ్యావ్ టు క్రష్ ద ఫ్లెష్లీ డిజైర్స్ అంట. నీ శక్తి ద్వారా కుదురుతుందా? కుదరదు. పాల్ అదే అంటున్నాడు. నేను మంచి చేయాలనుకుంటున్నా, కొన్ని విషయాలలో నేను చేయలేకపోతున్నాను. ఎందుకు? శరీరం డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది.
శరీరం ఏమంటుంది తెలుసా? తిని తాగి సుఖించు అంటారు. ఆత్మ ఏమంటుంది తెలుసా? ఒక జామైనా లేచి ప్రార్థన చేయవా అంటారు. యేసుప్రభు పేతురు శిష్యులు ఎందుకు వాళ్ళు తప్పిపోయినరు అంటే దే వర్ నాట్ విల్లింగ్ టు ప్రే బికాస్ దే వర్ టైర్డ్. మేబీ ఆ రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు యేసుప్రభు అసైన్మెంట్స్ చాలా ఎక్కువ ఉండేనేమో. యేసుప్రభు ఏమో ఫ్లెష్లో కాదు స్పిరిట్లో మూవ్ అవుతున్నాడు కనుక 1 hour కాదు 2 hours కాదు 3 hours అయినా ప్రేయర్ చేస్తాడు. కానీ వీళ్ళు స్పిరిట్లో మూవ్ అయ్యే పరిస్థితిలో లేరు. అందుకే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. యేసుప్రభు గెత్సెమనే తోటలకు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఫ్లెష్ విల్ నాట్ కోఆపరేట్ విత్ ద స్పిరిట్. కానీ దేవునికి స్తోత్రము, దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణం ఏంటి అంటే ఆత్మచేత నడిపింపబడ్డం. దాని తర్వాత చదవక, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఈ రోజు నువ్వు దేవుడి కుమారుడివైనా కుమార్తెవైనా అయి ఉన్నావంటే నీ జీవితంలో ఫ్లెష్ డామినేట్ చేయకూడదు. ఫ్లెష్ డామినేట్ అంటే ఏదైతే నువ్వు ఎక్కువ చేస్తున్నావో దానికి ఎడిక్టెడ్ అయి ఉన్నావు అన్నమాట. ఆ ఎడిక్షన్స్లో నీకు ఏదైతే వాక్యం ఎడిక్షనా దేవునికి స్తోత్రం, ప్రార్థన ఎడిక్షనా దేవునికి స్తోత్రం, నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నావు. విజ్ఞాపన ఎడిక్షనా దేవునికి స్తోత్రం, నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నావు. కానీ నువ్వు వేరే వాటిలలో దేంట్లోనైనా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నావు అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మీయంగా చనిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ నికోదేము దగ్గరికి వెళ్ళిపోక, యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జీవించున్నది శరీరమును, ఆత్మ మూలముగా జీవించున్నది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని అనెను. అంటే నీ జీవితంలో ప్రేమన వలన తిరిగి జన్మించడం అంటే ఏంటి అంటే దేవుడు చెప్పే మాటలకు లోబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ గాలి ఎలాగైతే ఫ్లో అవుతుందో అలాగూ నీ జీవితం కూడా దేవుడు నీట్గా ఒక స్మూత్గా నడిపించాలన్నది ఆశ దేవుడికి. అది ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆత్మచేత నడిపింపబడాలనే ఆశ నీ లోపల ఉండాలి. అందుకే యేసుప్రభుని మీరు గమనించండి, క్లియర్గా చెప్తాడు అపోస్తల కార్యంలో 1:4 మీ మీద పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంతేకాదు 8వ వచనంలో ఏమంటాడంటే ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యూదియా, యెరూషలేము, యూదియా, సమరియా, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ప్రేమ వల్ల దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే దేవుడు ఏమంటాడంటే నీకు ఆత్మ నడిపింపు కావాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండాలి. కొన్ని రోజుల వరకు దేవుని సన్నిధిలో ఆ శోధనలను గెలుచుకునేంత వరకు, వాళ్ళు మాట్లాడే మాటలకి నువ్వు ఎదురు జవాబు చెప్పే కెపాసిటీ వచ్చేంత వరకు, వాళ్ళకి నువ్వు ధైర్యంగా జవాబు ఇచ్చే పొజిషన్ వచ్చేంత వరకు కూడా నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాల్సి వస్తుంది. దేవుని చిత్తంలో ఉన్న వారితో మాత్రమే నువ్వు సహవాసం చేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తే జరిగేది ఏంటి అంటే నువ్వు ఫ్లెష్లోనే ఉంటావు తప్ప స్పిరిట్లో ఉండవు. అందుకే చాలామంది గమనించండి, అప్పుడే వచ్చి దేవుని స్తుతిస్తారు, ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ జీవితంలో ఆత్మ నడిపింపు ఉండదు. ఆత్మ మూలముగా ఎవరైతే నడిపింపబడతారో వాళ్ళ జీవితంలోనంట ప్రతిరోజు వాళ్ళు దేవుని కుమారులుగా ప్రతిరోజు వాళ్ళు జీవిస్తారంట. అంటే దే విల్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. అన్నిట్లో విజయము పొందుకునే పొజిషన్లో దేవుడు వాళ్ళని పెడతాడంట. అందుకే నికోదేముకి అర్థం అవ్వట్లేదు, ఎట్లా నేను తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే నథింగ్ బట్ ప్రేమన వల్ల యేసు ప్రభు అన్నీ చేయగలుగుతాడని నమ్మి ప్రార్థన చేయడము, ప్రతి దానికి ఆయన మీద ఆధారపడ్డము. లోకం ఆయన మీద ఆధారపడదు, లోకస్తులు ఆయన మీద ఆధారపడరు. లోకస్తులు వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడతారు, లోకస్తులు వాళ్ళ డబ్బు మీద ఆధారపడతారు, లోకస్తులు డాక్టర్ల మీద ఆధారపడతారు. మనం ఆధారపడమనా? పడకూడదా? పడవచ్చు. కాకపోతే ఏంటి అంటే దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళు, మనము దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వీ కెన్ నాట్ ఇండల్జ్ ఇన్ వరల్డ్లీ సిస్టమ్ బికాజ్ వరల్డ్లీ సిస్టమ్ విల్ బి కరప్టెడ్. ఈ లోకపు సిస్టము మనల్ని ఎన్నో విషయాలలో మనకు తెలియకుండానే మనల్ని నష్టంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడి యొక్క ఆజ్ఞ, దేవుడి యొక్క చిత్తం ఏంటంటే మనం ఆత్మచేత నడిపింపబడాలంట.
ఆత్మచేత నడిపింపబడినప్పుడు కేవలం మనకు క్షేమాభివృద్ధి కాదు, మనతో వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం క్షేమాభివృద్ధి చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? యేసుప్రభు ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తి కనుక, దేవుని శిష్యులు ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తి కనుక, మా దగ్గర బంగారం లేదు, వజ్రాలు లేవు, కానీ యేసుప్రభు నామంలో లేచి నిలబడు అనగానే పేతురు యోహాన్లు ఆ కాళ్ళు పాడైపోయిన వ్యక్తి లేచి నిలబడగలిగాడు. న్యాచురలీ సూపర్ న్యాచురల్ థింగ్స్ మనం చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వర్డ్, యూ విల్ బీ ఏబుల్ టు డూ ఆర్డినరీగానే, న్యాచురల్గానే సూపర్ న్యాచురల్ థింగ్స్ నువ్వు చేయగలుగుతావు ఎప్పుడు? ఆత్మచేత నడిపింపబడినప్పుడు. ఇది చాలా కష్టం కాదు, కానీ ఇట్ విల్ టేక్ ప్రాక్టీస్, కొంచెం టైం పడుతుంది. అందుకు దేవుడు కొంతమందిని నిన్ను పక్కన పెట్టమంటాడు అనమాట. నిన్నటి మెసేజ్ ఎక్స్టెన్షన్ ఇది. నిన్ను దేవుడు ఎందుకు కొంతమందిని పక్కన పెట్టమంటాడు, కొంతమందికి అన్ని చెప్పొద్దు అంటాడు, కొంతమందితో సావాసం చేయొద్దు అంటాడంటే, నువ్వు వాళ్ళతో సావాసం చేసినప్పుడు నువ్వు నీ యొక్క ఆత్మ యొక్క విశ్వాసము తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతుంది, నువ్వు డిప్రెస్ అయ్యే ఛాన్స్ వస్తుంది, డిస్కరేజ్మెంట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఆత్మచేత నడిపింపబడకుండా నువ్వు ఏమవుతుందో అంటే ఆటోమేటిక్గా నువ్వు ఫ్లెష్లో థింక్ చేయడం స్టార్ట్ చేస్తావు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, బాబు ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళే దేవుని కుమారులు. ఆత్మచేత నడిపింపబడే వ్యక్తి జీవితంలో ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడడం అన్నది ఆయన ప్రైమరీ డిజైర్ అయి ఉంటుంది. రూపాయి లేదా? ప్రార్థన చేయడమే. నువ్వు తలనొప్పి వస్తుందా? ప్రార్థన చేయడమే. ఏ దానికైనా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్. ఎవరెవరైతే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆత్మచేత నడిపింపబడుతున్నారు. ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి పెట్టట్లేదో వాళ్ళు ఫ్లెష్ చేత నడిపింపబడుతున్నారు. ఈ ఒక్క దాంట్లో మనం ఓకే కాంప్రమైజ్ అయిపోదాంలే, ఈ ఒక్క దాంట్లో మనం కాంప్రమైజ్, కొన్ని రోజుల తర్వాత అన్నిట్లో కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతాం. లోతు ఇనిషియల్ స్టేజ్లో ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తే, కానీ ఒక్కసారి సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత అతడు తడువులాడడం మొదలుపెట్టిండు. అంటే ఈ స్టార్టెడ్ హెజిటేటింగ్, ఓకే ఇది చెయ్యొచ్చా చేయకూడదు. ఈయన హెజిటేట్ చేయడం స్టార్ట్ చేసినాక భార్య ఇంకా డబుల్ పోర్షన్ తీసుకొని ఏం చేసింది? వెనుకకు తిరిగి చూసింది. వాళ్ళిద్దరు హెజిటేట్ చేయడం స్టార్ట్ చేసినాక వాళ్ళ కుమార్తెలు అయితే ఏది న్యాయమో ఏది అబద్ధమో గుర్తుపట్టుకోకుండా తండ్రితోనే వెంబడి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఈజ్ నో మిడిల్ గ్రౌండ్, ఐదర్ యు ఆర్ ఆన్ దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్. అందుకు ఆత్మచేత నడిపింపబడడం చాలా ముఖ్యము. ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ వన్ డే, బట్ యు హ్యావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడల్లా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. లార్డ్ గివ్ మీ గ్రేస్. ఒక వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండాలి అంటే కొంచెం మోతాదులో కూడా ఉంటుంది అనమాట. ఆత్మ కొంచెం మోతాదులో కూడా దేవుడి మాట వినే పొజిషన్లో ఉంటాం. కానీ వెన్ యు ఆర్ కంటిన్యూలీ వాకింగ్ విత్ ద లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్కి కంప్లీట్గా నువ్వు నిన్ను సబ్మిట్ చేసుకుంటున్నట్టు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, మన హృదయంలో కంపార్ట్మెంట్స్ ఉంటాయంట. వ్యాపారం దగ్గర, దేవా నువ్వు రాకు, ఆ ఏరియాలో మాత్రం నేను హ్యాండిల్ చేస్తాను. భర్త దగ్గర నువ్వు రాకు, నేను ఆ ఏరియా దగ్గర నేను హ్యాండిల్ చేస్తాను. జాబ్ దగ్గర నువ్వు రాకు, నేను ఆ ఏరియాలో నేను హ్యాండిల్ చేస్తాను. లాస్ట్కి వచ్చి మిగతా ఏరియాస్, ఏ ఏరియాలో రాకు ప్రభా, ఇంట్లో ఉండు, నేను ఉద్యోగానికి పోయేసి వస్తాను. అట్లా కాదు ప్రేమ. దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడుతుంటారో, ప్రతిరోజు దేవుడి మీద ఎవరైతే ఆధారపడడానికి ప్రయత్నం చేస్తుంటారో, ప్రతిరోజు దేవుడు కృప కొరకే ఎవరైతే కనిపెడుతుంటారో, ప్రతిరోజు ప్రతి సమస్యను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రభా ఏ విధంగా నేను పరిష్కరించాలి దీన్ని అని ఎవరైతే దేవుడి మీద ఆధారపడుతుంటారో, మనుషుల దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా అయింది సార్ ఏం చేయాలి, మీరే చెప్పండి నాకు, ఏది మీరే హ్యాండిల్ చేయండి, మీరే నాకు హెల్ప్ చేయండి అనకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర వెయిట్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలలో ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు అత్యధికమైన కృపలో వాళ్ళు ఉండి దేవుని కుమారులు అనబడతారు, దేవుడి కుమార్తెలు అనబడతారు. వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పని చేసినా వాళ్ళకి విజయమే తప్ప నష్టం కలగదు. ఒకవేళ నష్టంలోకి ప్రజలు వాళ్ళని నెట్టడానికి ప్రయత్నం చేసినా తన దూతల్నిచ్చి ఆ నష్టంలో నుండి దేవుడు బయటికి తీస్తాడు. ఇది స్పిరిట్ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ బీయింగ్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే పాల్ ఏమంటున్నాడంటే, బాబు యువర్ ఫ్లెష్ కెన్ నాట్ హ్యాండిల్ గాడ్స్ కింగ్డమ్. ఫ్లెష్ అండ్ బ్లడ్. అందుకే ఇంకొక దగ్గర 1 కొరింథియన్స్లో ఏమంటారంటే, ఫ్లెష్
అండ్ బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇక్కడ కూడా అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 3:5. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్తున్నాడు అంట. హోలీ స్పిరిట్ గైడెన్స్ తో నువ్వు నడవకపోతే యు విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్. 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడికి ఫ్లెష్ లేదు, మనకు ఫ్లెష్ ఉంది. ఆ ఫ్లెష్లో దేవుడిని వెంబడించడం చాలా కష్టం. ఎందుకంటే ఆదాము దేవుని యొక్క మాట వినక ఆ ఫ్లెష్ని పాడు చేసేసి ఉంటాడు. కానీ దేవునికి స్తోత్రము, రెండో ఆదామైన యేసు ప్రభు తిరిగి ఆ ఫ్లెష్ని కంట్రోల్లోకి తీసుకురావడం వల్ల తన ప్రాణం పెట్టి మనకు ఒక రెండో అవకాశాన్ని ఇచ్చి ఆత్మచేత నడిపింపబడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రేమను వారు అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ, అంటే వాక్యం ఎత్తిపట్టి మన జీవితాన్ని ఎత్తిపట్టి మన భవిష్యత్తుని ఎత్తిపట్టి ఆత్మ నడిపింపుని బట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితాలలో దేవుని ఆత్మచేత మనం ముందుకు వెళ్తున్నట్టు అవుతుంది. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలలో అద్భుతాలు ఎందుకు పొందుకోవట్లేదంటే వాళ్ళ మైండ్ని బట్టే నడిపింపబడుతున్నారు తప్ప ఆత్మచేత వాళ్ళు నడిపింపబడడానికి సిద్ధంగా లేరు. దే డోంట్ వాంట్ బి లెడ్ బై ద స్పిరిట్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఒక పని అవ్వట్లేదు, ఆ పని అవ్వకపోతే ఆయనకి ఆ పని అవ్వకపోతే నీ మైండ్ ఏం చెప్తుంది, సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యు అని. కానీ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా, ప్రార్థన చేయమని. ఒకరోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు, 3 రోజులు చేస్తావు, 4 రోజులు చేస్తావు, 5 రోజులు చేస్తావు, పని అవ్వదు. బట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ సే అగైన్ యూ ప్రే, అగైన్ యూ ప్రే, అగైన్ యూ ప్రే. కనుకనే ఆయన దేవుడి దగ్గర అంగీకరింపబడ్డాడు. ఆయన ఆత్మచేత నడిపింపబడడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే తనను తాను అప్పగించుకొని మరలా ఆయనకు వచ్చిన సమస్యల గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిండు. చాలాసార్లు ఈ ఆత్మచేత నడిపింపబడ్డం ఏంటి అని ఇనిషియల్ స్టేజెస్లో కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ఆత్మచేత నడిపింపబడ్డం అంటే లిటరల్గా నీ బుర్రకు పని పెట్టకుండా దేవుడికి పని పెట్టి నువ్వు ప్రార్థన చేయడమే ఆత్మచేత నడిపింపబడ్డం. అది కొలతలుగా పెరుగుతూ ఉంటుంది. అన్ని విషయాలలో కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు దేవుడి మీద ఆధారపడడం మొదలు పెడతావు. ప్రతి దానికి భయపడవు. శరీరం భయం వేస్తుంది, మైండ్కి ఆలోచన వస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఏమవుతుందో, అయ్యో అదేమవుతుంది, ఇదేమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకోరు ఏమనుకుంటారు, అది ఎట్లా జరుగుతుంది, టైం అయిపోతుంది కదా, డబ్బులు లేవు కదా, ఇది కదా, ఇంకొకటి కదా. ప్రేమను బట్ ఫ్లెష్ విల్ బీ నాట్ కోఆపరేట్ విత్ ద స్పిరిట్. అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు, బాబు నికోదేము, నీకు వాక్యం ఉంది కానీ ఆత్మ నడిపింపు లేదు. అందుకే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఏంటి? వాక్యానుసారంగా ప్రభా ఈ వాక్యాన్ని బట్టి నేను నా పాపంలను ఒప్పుకుంటున్నాను, నా దోషంలను క్షమించమని అడగడంతో పాటు ప్రతిరోజు నా ఫ్లెష్ చెప్పే మాట వినను, ఆత్మ చెప్పే మాట నేను వింటాను. రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా? నీ మైండ్ని ఆధారం చేసుకొని ఎందుకు బ్రతికినావు నువ్వు? నీ మైండ్ని ఆధారం చేసుకొని బ్రతికినావు కనుకనే నువ్వు భయపడ్డావు. నీ మైండ్ని ఆధారం చేసుకొని బ్రతికినావు కనుకనే రోగాలు వచ్చినాయి. ఈరోజు దేవుడు నిన్ను కూడా అందుకే అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడతావా, శరీరం చేత నడిపింపబడతావా? శరీరం చేత నడిపింపబడితే చచ్చిపోతావు. అంటే లిటరల్గా ఫిజికల్గా చచ్చిపోకపోవచ్చు, కానీ ఎలాగైతే ఆ చెట్టుకి ఫలాలు లేవో అలాగే నీ జీవితంలో ఫలం ఉండదు. ఎక్కడ చూసినా నొప్పులే, ఎక్కడ చూసినా రోగమే, ఎక్కడ చూసినా భయమే, ఎక్కడ చూసినా ఆందోళనే, ఎక్కడ చూసినా చింతనే. ఎందుకు? యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్డ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ప్రేమ వన్నారా, వీ ఆర్ నాట్ క్రియేటెడ్ టు బి ఇండిపెండెంట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వీ ఆర్ ఇంటర్డిపెండెంట్, ఐదర్ ఆన్ ఫ్లెష్, ఐదర్ ఆన్ డెవిల్ ఆర్ ఆన్ గాడ్. దేవుడి మీదనన్నా సాతాను మీదనైనా స్వంత శరీరం మీదనైనా డిపెండ్ అవ్వడం మన డిఎన్ఏలోనే ఉంది. దేవుడి చిత్తం ఏంటంటే దేవుడి మీద డిపెండ్ అవ్వడం, సాతాను చిత్తం ఏంటంటే లోకం మీద డిపెండ్ అవ్వడం, శరీరం చిత్తం ఏంటంటే శరీరం మీద డిపెండ్ అవ్వడం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుడి కుమారులు.
ఇది ప్రతిరోజు జరిగే ఛాలెంజ్. ప్రతిసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్ అవుతున్నప్పుడు ఈ ఛాలెంజ్ వస్తుంది నీకు. ప్రతిసారి నీకు నొప్పి వచ్చినప్పుడు ఈ ఛాలెంజ్ వస్తుంది. ప్రతిసారి నీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ ఛాలెంజ్ వస్తుంది. కానీ యూ హ్యావ్ ఎ చాయిస్ టు మేక్, ఐదర్ టు బీ లెడ్ బై ద స్పిరిట్ ఆర్ లెడ్ బై ద ఫ్లెష్. ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద ఫ్లెష్ యూ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, నేను నన్ను చెప్పమన్న మాటను చెప్పడానికి యేసయ్యా మీరు సహాయం చేశారు. ఎవరెవరి జీవితంలో ఇంకా శరీరాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారో వారి జీవితాలలో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. శరీరము దేవుడి రాజ్యంను స్వతంత్రించుకోలేదు. శరీర క్రియలు దేవుని రాజ్యానికి విరోధంగా ఉన్నాయి. దేవా, ఈరోజు మేము ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా మీ పరిశుద్ధాత్మనిచ్చి మేము ఏ విధంగా ముందుకెళ్లాలో మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. ఆత్మచేత అన్ని విషయాలలో మేము నడిపింపబడి, వాక్యం చేత నడిపింపబడి మా జీవితాలను సరిదిద్దుకొని ఈ రోజు నుండి దేని విషయంలో చింతించకుండా అన్ని విషయాల్లో ప్రార్థన చేసి ఆత్మ చెప్తున్న సంగతులు, వాక్యం చెప్తున్న సంగతులను గుర్తుపట్టి వాటి ప్రకారం నడిచి మేము విజయవంతులుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మేము స్థిరపరచబడ్డానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.